టాపిక్స్ అండి. తర్వాత ఐ విల్ టేక్ యువర్ క్వశ్చన్స్. నిజామాబాద్ ఎంపీని మొన్న పండిన పంట నిజామాబాద్ జగిత్యాల్ నా 2 జిల్లాలలో 9,34,264 టన్నుల వరి వండింది. 1,831 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 1,318 కోట్లు ఇచ్చిండు. 513 కోట్లు ఇంకా ఇవ్వాలి రైతులకి. ఇది తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పత్రికలలో వస్తున్నది ఆల్రెడీ. దీనికి ఎన్నడిస్తాడు? రెండోది, మా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ జనవరి 25 నాడు ఈసపల్లిలో నేను నందిపేట గ్రామానికి పోతుంటే నా కార్యకర్తలు ఎంబడ, నందిపేట మండలానికి పోతుంటే నా కార్యకర్తలు ఎంబడ మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది టీఆర్ఎస్ వాళ్ళు. అందులో జోర్పూర్ రాము, మచ్చర్ల సాగర్, దేవేందర్, వెల్మల్ రాజన్న, కంఠం సురేష్, సుక్కి సుధాకర్, మూడ మహేందర్, పండిత్ ప్రేమ్, గోపు రంజిత్, ఇంకా కొందరు బ్యాక్గ్రౌండ్లో కూడా ఉన్నారు. వీళ్ళ మీద నోటీసులు ఇచ్చిండ్రు, నోటీస్తో పాటు బెయిల్ ఇచ్చిండ్రు. వాళ్ళని ఒక్క క్షణం పోలీస్ స్టేషన్ తీసుకుపోలే, జైలు వేయలే. అందులోకెళ్ళి ఒకడు కత్తివాటి ఫోటోలు మీరు చూసిండ్రు. మా కార్యకర్తలని, అనేక మంది కార్యకర్తలని దళితుడిని చూడకుండా ఇష్టానుసారంగా కొట్టిండ్రు. వాదలు పడ్డాయి, కట్టెలతోటి రాళ్లతోటి కొట్టిండ్రు. ఇయ్యాలటి వరకు నాగరాజు గారు అక్కడ కమిషనరు వీళ్ళని ఒక్క నిమిషం జైల్లో వేయలేదు. మిస్టర్ నాగరాజు, నా కార్యకర్తలు నా బిడ్డలతో సమానం. ఇలా ఇప్పుడు పేర్లు చదివిన కదా, వీళ్ళందరి సంగతి నేను చూస్తా. మా సమయం వస్తుంది, తొందరలో వస్తుంది. నీకు కూడా బిడ్డలు ఉన్నారు, గుర్తుపెట్టుకో. ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ అన్ ఓపెన్ థ్రెట్, ఇట్ ఈస్ అన్ ఓపెన్ థ్రెట్. ఏ వార్నింగ్, ఐఎమ్ థ్రెటనింగ్. యూ బెటర్ బిహేవ్ యువర్ సెల్ఫ్, యాక్ట్ యాజ్ పర్ రూల్స్. నువ్వే టీఆర్ఎస్ టికెట్ మీద నిలబడాలని షోక్ ఉన్నట్టుంది నీకు. నువ్వు నిలబడితే అడ్డగోలు ఓడగొట్టే బాధ్యత కూడా మాదే. ఇక్కడ మాత్రం ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్వి, రేపేమైనా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని పోయినా నాకు నా కార్యకర్తలు బిడ్డలు, నీకు కూడా బిడ్డలు ఉన్నారు, గుర్తుపెట్టుకో. నువ్వు దీన్ని ఏ రకంగా తీసుకుంటావు తీసుకో, ఏం కేసు పెట్టుకుంటావు పెట్టుకో. మర్యాద దక్కదు. నాలుగు నెలలు దాటింది. ఓపిక కూడా లిమిట్ ఉంటుంది. థ్యాంక్ యూ. అంతే కదా సార్. ఇప్పుడు నాకు ఏం సిల్లి ఉన్నది ఇలా చెప్పండి. అంతే కదా. ఒక ఇంద్రారెడ్డి కుటుంబం పిల్లగాళ్ళు ఈ పరిస్థితి ఉంటే నేను 100 కోట్ల రూపాయలు లెక్క ప్రతి సంవత్సరం లెక్క చెప్పినాను సమగ్ర శిక్ష అభియాన్ కింద. ఇవి కాక యూనివర్సిటీలకు వస్తున్నాయి. ఇవన్నీ పైసలు ఎడిపోతున్నాయి. అంటే 10 లక్షలు ఇస్తా అంటారా? ఎవరన్నారంటే 10 లక్షలు 12 లక్షలు ఇస్తానన్నట్టు ఎవరు? మీరు మానుకోండి, మేము చేస్తాము అంటే చదివితే సిల్లీగా ఉందంట. వాట్ ఈస్ సిల్లీ ఇన్ ఇట్ చెప్పాలి మరి ఆమె. మరి దేనికోసం ఉంది? సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండానే ఉంది సవితమ్మ మరేడా. వెన్ యూ కెనాట్ సర్వ్ ద స్టూడెంట్ ఆఫ్ తెలంగాణ, వై ద హెల్ టు కంటిన్యూ ఇన్ దట్ క్యాబినెట్? బెటర్ రిజైన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద బడ్జెట్, దెన్ వాట్ ఫర్ ఆర్ యూ దేర్? పట్టణ ప్రగతి ఏం చేశారు? మూలు సాఫ్ చేస్తున్నారు. అది స్వచ్ఛ భారత్ అవుతుంది. పట్టణ ప్రగతి ఎందుకు అవుతాయండి? పైసలు లేక చేస్తున్నారట. బానిస బతకొద్దంటున్నా నేను. నేనేం పాలిటిక్స్ మాట్లాడతలేను. అవునండి. ఇప్పుడు ఈడీ విచారణ చేస్తే తప్పేందండి? నరేంద్ర మోడీ గారిని కూడా చేశారు విచారణ. ఆయన కోఆపరేట్ చేసాడు కదా, రోజుల తరబడి చేశారు ఆయన మీద విచారణ. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఈయనైతే ఓడిపోయిన ఎంపీ కదా రాహుల్ గాంధీ. గెలిస్తే చేసిండే వాళ్ళ కేరళలో, ఆడ పైన ఓడిపోయాడు కదా. ఓడిపోయిన ఎంపీని గత విచారణ చేస్తుంటే మీకు అంత ఇబ్బంది ఏంది? సిట్టింగ్ సీఎంని చేసిండ్రు, ఆ చీఫ్ మినిస్టర్ అయినాడు అన్న. అప్పట్లో మోడీ గారు చేసినప్పుడు ఏమైనా బీజేపీ హంగామా చేసిందా? రచన చేసిందా?
బస్సులు కాల పెట్టిందా? ఆయన అంటే ముఖ్యమంత్రి ఉండే, ఈయనేంది టూరిస్టు. ఎవరు ఈడీ మా సంస్థ ఎందుకు కదండి? మా మోర్చానేది ఈడీ? కేంద్ర ప్రభుత్వంకి ఈడీకి సంబంధం ఏంటండి? ఈడీ తమ పని తాను చేసుకుంటూ, చట్టం తమ పని తాను చేసుకుపోతున్నట్టు ఈడీ చేసుకుంటుంది. వాళ్ళకి దొరికితే ఏమన్నా ఇస్తారు. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఆధారాలు ఉంటే ఏంటి ఫార్వర్డ్ చేద్దాం, చేస్తారు. గవర్నమెంట్కి, భారతీయ జనతా పార్టీ లెడ్ గవర్నమెంట్కి ఈడీకి ఏం లింక్ ఏంది అంటున్నా. మా ప్రధానమంత్రి గారి మీదనే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చేసిండ్రు, ఆయన కోఆపరేట్ చేసిండ్రు, చట్టానికి న్యాయానికి కోఆపరేట్ చేయాలి, చేసిండ్రు. మరి ఈయనకి సపరేట్ రూల్ ఎందుకు రాహుల్ గాంధీకి? బాటిల్ ఐరపల్లి దాకా గిసుంటి వాళ్ళు అందరూ మంత్రులు. ఆయన మాట్లాడే భాష, లేడీ ఆఫీసర్ల మీద మాట్లాడే భాష. ఇంకో మా దగ్గర మంత్రి ఉన్నాడు, జాంపండుని కస్టర్డ్ యాపిల్ అంటాడు. మస్తాలు చెప్పిన జామకాయని కస్టర్డ్ యాపిల్ అన్నాడు ఆయన. ఈయననేమో మందు బాటిల్ అమ్ముకొని నడిపిమంటాడు గ్రామ పంచాయతీ ఖాళీ సీసాలు. కేసీఆర్ తాగిన సీసాలు మొత్తం అమ్మితే నడుతుందేమో ఒకటి గ్రామ పంచాయతీ. 70,000 పుస్తకాలు చదివిండో మరి 70,000 సీసాలు తాగిండు. ఓకే, థ్యాంక్ యూ. బీజేపీ వాళ్ళవే కాంగ్రెస్ వాళ్ళతోటి దాంట్లో ఏమైనా సెన్స్ ఉందా? హూ ఇస్ దట్ సెన్స్లెస్ ఫెలో ఆరోపించింది? హీ నీడ్స్ టు దట్. మన ఎర్రగడ్డ డాక్టర్ ఆన్సర్ ఇస్తాడు దీనికి. నా దగ్గర లేదు ఆన్సర్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.